విశాఖకు ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు పోరాట కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ బైక్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వరకు వందల సంఖ్యలో బైక్ ర్యాలీ చేపట్టారు. విశాఖ వస్తున్న ప్రధాని మోడీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికుల సంగతేంటిని ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కి సొంత గన్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు ఉక్కు పోరాట కమిటీ నాయకులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మరోసారి ఆందోళన చేపట్టారు. 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉన్న నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి ప్రకటించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి, అంతేకాకుండా విలీనం చేయాలని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ డిమాండ్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలిలో విలీనం చేయాలని కోరుతూ ఈ రోజు మోడీ గారు ఇళ్లను ప్రాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బైక్ ర్యాలీకి కలెక్టరేట్ వెళ్తా ఉంది. కలెక్టర్ గారిని కలవబోతా ఉన్నాం. ప్రస్తుతం చూస్తున్నాం బైక్ ర్యాలీ. ఈ రోజు కూరమన్నపాలెం నుండి విశాఖ కలెక్టరేట్ వరకు కూడా బైక్ ర్యాలీ అనేది చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా వేలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు, కార్మిక సంఘ నాయకులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి, అంతేకాకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ నెల 8వ తేదీన ఉన్నటువంటి ప్రధాన పర్యటనలో నరేంద్ర మోడీ ఖచ్చితంగా హామీ ఇవ్వాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయట్లేదని చెప్పేసి ప్రకటన ఇవ్వాలని చెప్తున్నారు. శైలిలో విలీనం చేయాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఏదైతే కూరమన్నపాలెం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్చ్ దగ్గర నుంచి దీక్షా శిబిరం దగ్గర నుంచి కూడా వందలాది మంది కార్మికులు కలెక్టరేట్ వరకు కూడా బైక్ ర్యాలీకి పిలుపునివ్వడం జరిగింది. మొత్తం చూస్తున్నాం.